హలో హాయ్ ఫ్రెండ్స్, సజ్జ రొట్టెలని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ వరకు వాటర్‌ని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక వెల్పాటి గిన్నెలో 1 ½ కప్ వరకు సజ్జ పిండిని వేసుకోవాలి. ఆ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ బాగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఆ పిండిలో నుంచి చిన్న ముద్దను తీసుకొని ఇలా నువ్వుల్ని ఈ విధంగా అనుకుంటూ ఇలా ఒట్టిపిండి వేసుకొని ఒక పీట పైన ఇలా ఈ విధంగా రొట్టెలాగా తయారు చేసుకోవాలి. ఒట్టిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వేళ్ళ సహాయంతో ఇలా ఈ విధంగా అయితే చేసుకోవాలి రొట్టెని మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం అనేది బాగా హీట్ అయ్యే విధంగా చూసుకోవాలి. తర్వాత మనం ఈ రొట్టెని ఇలా వేళ్ళ పైన వేసుకొని పెనం పైన వేసుకోవాలి. తర్వాత వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత మరో సైడు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం రొట్టెలని చేసుకోవాలి. ఇది వెయిట్ లాస్‌కి కూడా మంచి రెసిపీ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్‌ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.